ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మహిళలైతే మహిళలు, లేదా మగవాళ్ళైతే భార్య కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఏ మహిళైనా సరే ఇప్పుడు సర్వసాధారణంగా ఉన్నటువంటి ఒక హెల్త్ సమస్య ఏంటంటే, అది ప్రత్యేకించి ఆ హెల్త్ సమస్య అందరికీ చెప్పుకోలేరు. బయట చెప్పుకోవాలంటే సిగ్గుపడతారు, భయపడతారు. ఈ సమస్యతో అలాగే సతమతం అవుతూ ఉంటారు. ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేరు. అది ఏంటి అని అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్. ఆడవాళ్ళలో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చేటటువంటి లక్షణాలు మీరు చూసినారంటే వైట్ డిశ్చార్జ్, ఇచ్చింగ్, తర్వాత యూరినేట్ చేయాలన్నప్పుడు మంట పుట్టడము, ఒక ఫ్యామిలీ లైఫ్ మీద ఆసక్తి లేకుండా ఉండడము, ఇజిగిజిగా ఉండడము, ఇరిటేషన్గా ఉండడము, ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. వీళ్ళలో సర్వసాధారణంగా వచ్చే సమస్య ఏంటంటే, ఇలా వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్లు కలుస్తారు, డాక్టర్లు మందులు రాస్తారు. ప్రత్యేకించి ఫస్ట్ రాసే మందులు ఏంటంటే యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్, వెజైనల్ వాషెస్ రాస్తారు. అవి ఒక కోర్సు కంప్లీట్ చేస్తారు. ఆ కోర్సు కంప్లీట్ చేసినప్పుడు ఆ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. మంట, దురద, వైట్ డిశ్చార్జ్ ఇవన్నీ తగ్గుతాయి. ఒకసారి ఆ మందులు ఆపేసిన తర్వాత మళ్ళీ వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే అన్ఫార్చునేట్ గా మళ్ళీ ఇదే ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్లి మెడికల్ షాప్లో చూపించి మళ్ళీ యాంటీబయాటిక్స్ తీసుకొని యాంటీఫంగల్స్, వెజైనల్ వాషెస్ వాడుతూ ఉంటారు. ఇలా వాడకూడదు. ఇలా బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక న్యాచురల్ సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా మళ్ళీ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ సప్లిమెంట్స్ ఏంటనే మీకు నేను చెప్తాను. ప్రత్యేకించి యాంటీబయాటిక్స్ ఇలా వాడకూడదు. రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు కూడా ఏం చెప్పారంటే, ఇండియాలో నిమోనియా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ యాంటీబయాటిక్స్ కి ఇప్పుడు రెస్పాండ్ కావట్లేదు, అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అయిందని చెప్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడబోయే రెండు ప్రొడక్ట్లు ఏంటి అని అంటే, మీరు ఇప్పుడు చూసినారనుకోండి, యూటీ బ్రీజ్, ఫెమి డిలైట్. ఈ యూటీ బ్రీజ్ ఏ విధంగా వెజైనల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, ఈ ఫెమి డిలైట్ ఏ విధంగా తగ్గిస్తుంది అని చెప్పి చెప్తాను. ప్రత్యేకించి ఫెమి డిలైట్ లో ఉన్నటువంటి ప్రోబయాటిక్ స్ట్రెయిన్స్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ యూటీ బ్రీజ్ ఏం చేయాలంటే, దీంట్లో డీమానజ్ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది. ఈ యూటీ బ్రీజ్ లో ఇది టాబ్లెట్ అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది స్ట్రిప్. ఇది ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక టాబ్లెట్ వేసుకోవాలి. సరే, యూటీ బ్రీజ్ ఎలా పనిచేస్తారని మీరు నన్ను అడగచ్చు. యూటీ బ్రీజ్ ఏం చేస్తుంది అంటే, దాంట్లో ఉన్నటువంటి డీమానజ్ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ ఆడవాళ్ల మూత్రనాళంలో, యూరినరీ ట్రాక్ లో ఏంటంటే ప్రెడామినెంట్ గా ఉండే ఒక వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఏంటంటే ఎచ్చరిషియా కొలై, ఈ కొలై అంటారు. ఈ బ్యాక్టీరియా వెళ్ళి ఆ మూత్రనాళం గోడ మీద కూర్చుంటే అది రెప్లికేట్ అవుతుంది. రెప్లికేట్ అయితే ఎక్కువ నంబర్ బ్యాక్టీరియా అవుతుంది. అప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి అప్పుడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఈ యూటీ బ్రీజ్ లో ఉండేటటువంటి ఈ డీమానజ్ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుందంటే, ఈ బ్యాక్టీరియాని మూత్రనాళ గోడ మీద కూర్చోకుండా ఇదే పోయి బ్యాక్టీరియా కతుక్కొని ఆ బ్యాక్టీరియాని అలాగే నిలపడం ద్వారా ఆడవాళ్ళు యూరినేట్ చేసేటప్పుడు ఆ యూరిన్ లో ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అంతా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఇది ఒక రకం. కానీ దీనికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫెమి డిలైట్. ఈ ఫెమి డిలైట్ బాటిల్లో మీరు చూసినారంటే, ఇదిగో చూడండి ఇలా ఉంటుంది బాటిల్. దీంట్లో 30 క్యాప్సూల్స్ ఉంటాయి. దీంట్లో 2 రకాల గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. లాక్టోబాసిలస్ రామినోసిస్ HN001, లాక్టోబాసిలస్ అసిడోఫిలస్ LA14. ఈ 2 గుడ్ బ్యాక్టీరియా యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న క్యాప్సూల్ ప్రతిరోజు నైట్ భోజనం తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. ఆ విధంగా ఒక 3 నెలల పాటు వేసుకుంటే కనుక ఇది ఏం చేస్తుందంటే, ఆడవాళ్ళ యోనిలో వెజైనాలో ఏం చేస్తుందంటే, ఫస్ట్ అక్కడ గుడ్ బ్యాక్టీరియా నంబర్ని పెంచుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్లో పెడుతుంది. ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఈ ఫెమి డిలైట్ అనేది అక్కడ ఫస్ట్ పోయి ఏం చేస్తుందంటే వెజైనల్ pH 3.5 నుంచి 4.3 మధ్య ఉంచుతుంది. అది అసిడిక్ ఎన్విరాన్మెంట్. ఈ అసిడిక్ pH లో బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వదు. ఆ రకంగా బ్యాడ్ బ్యాక్టీరియా కంట్రోల్ అవుతుంది. మరొకటి ఏంటంటే బ్యాక్టీరియోసిన్స్ అనేటటువంటి యాంటీ బ్యాక్టీరియల్స్ ను ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ యాంటీ బ్యాక్టీరియల్స్ పోయి బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతాయి. అది కాకుండా హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటటువంటి ఒక కెమికల్ కూడా ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇది బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్లో ఉంచుతుంది. సో ఈ రకంగా యూటీ బ్రీజ్, ఫెమి డిలైట్ 2 కలిపి, యూటీ బ్రీజ్ కనీసం 1 నెల రోజులు, ఫెమి డిలైట్ ఒక 3 నెలల పాటు వాడుకుంటే ఆడవాళ్ళలో ఉన్నటువంటి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ సిగ్నిఫికెంట్ గా కంట్రోల్ అయ్యి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రాకుండా హ్యాపీగా వర్కింగ్ ఉమెన్ అయితే వాళ్ళ ఆఫీస్లో ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేసి వర్క్లో బాగా ముందుకెళ్ళొచ్చు. అదే హౌస్ వైఫ్ అయితే ఎలాంటి ఇరిటేషన్, ఇచ్చింగ్ లేకుండా, ఎలాంటి మూడ్ ఆఫ్స్ లేకుండా వాళ్ళ పని వాళ్ళు జాగ్రత్త చేసుకోవచ్చు. దీని గురించి ఫర్దర్గా తెలుసుకొని ఈ ప్రోడక్ట్ మీరు దక్కించుకోవడానికి ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి, మీరు కానా ఒక మాట చెప్పినారంటే, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే ఛానల్లో చూసి ఫోన్ చేస్తున్నాము అని కానీ మీరు నాకు చెప్పినారంటే
మామూలుగా ఇచ్చే డిస్కౌంట్ కన్నా కూడా మీకు ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి ఈ ప్రోడక్ట్ మీకు ఫ్రీ ఖర్చులతో మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. కానీ డిస్కౌంట్ చాలా ఎక్కువ ఇస్తాము, కొరియర్కి మేమే డబ్బులు పెట్టి మీకు పంపిస్తాము. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా వెజనల్ ఇన్ఫెక్షన్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటే దీంట్లో ఉన్న 8008505520 నంబర్కి ఫోన్ చేయండి. ఇమ్మీడియట్ గా దీన్ని కొనుక్కొని మీకున్న వెజనల్ ఇన్ఫెక్షన్స్ ని కంట్రోల్ చేసుకోండి.